బాగున్నాం సార్, నమస్కారం. సేపురంలో కాగితాలు ఇచ్చిరండి అమ్మ అని చెప్పారు. అప్లికేషన్ కాగితాలను, ఆధార్ కార్డు జెరాక్స్ ఇవి తీసుకెళ్ళి అక్కడ చేబోల్ పార్టీ ఆఫీస్ కాడ ఇచ్చొచ్చానండి. ఆయనకి ఏ కాగితాలు అయితే ఇచ్చానో అదే కాగితాలు ఇక్కడ సచివాలయంలో ఇవ్వమన్నారు. ఇక్కడ సచివాలయంలో ఇవ్వాలని వెళ్తే ఇక్కడ ఒకే మాట అడిగారు. అమ్మ, ఆన్లైన్ ఓపెన్ అయినప్పుడు పెడతాం, అది ఏ విధంగా పెట్టాలి? నీకు ఒంట్లో సరిలేదని మెడికల్ కాగితాల్లో ఉంది, నాకు గొంతులో థైరాయిడ్ గడ్డ ఉంది సార్, తీస్తే చచ్చిపోతానని చెప్పారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు, తల దాచుకునే సొంత నీడ లేదు. ఈ ఇల్లు నా ఇల్లు కాదు, మా అమ్మ వాళ్ళది. గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ కూడా రావటం లేదు. 4 ఏళ్ళు పెన్షన్ వచ్చినా నా బిడ్డల్ని నేను ఎలా సార్ బతికేది? నాకు 6,000 పెన్షన్ ఇప్పించండి సార్, మీకు పుణ్యం ఉండిద్ది. ఆదికాలం కాడి నుంచి మా అమ్మ తెలుగుదేశం పార్టీని నమ్ముకొని సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టాను సార్. ధూళిపాళ్ళ నరేంద్ర గారన్న, చంద్రబాబు నాయుడు గారన్న మమ్మల్ని బజారు మొత్తం వెళ్ళేసినా కూడా పార్టీ నిధులు పెట్టలేదు సార్. ఆయన మీద అభిమానం సప్న. దయచేసి నరేంద్ర గారు చెప్తే ఇక్కడ సంతకంతో కూడా పని లేదమ్మా, నీ మెడికల్ కాగితాల ప్రకారం పెడతాము. గొంతు చూడండి సార్ ఎంతలా ఉందో. నేను నెల మందులు వాడుకోవాలి, నా 2 బిడ్డలను పోషించుకోవాలి. నాకు 4,000 పెన్షన్ ఎలా సరిపోతుంది సార్? 6,000 పెన్షన్ కావాలమ్మా అంటే హెల్త్కి సంబంధించి డాక్టర్ సంతకం కావాలమ్మా అన్నారు. ఇప్పుడు అవి ఓపెన్ లేదు, సర్వర్ ఓపెన్ లేదు. ఇప్పుడే ఆన్లైన్ ఓపెన్ అయింది. ఇప్పుడు నేను అవన్నీ పెట్టుకునే లోపు ఈ పోరాటం ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాను సార్. సార్ని కూడా 2 మాటలు కలిశాను. అమ్మ, బడ్జెట్ వచ్చినప్పుడు పెడతాను, బడ్జెట్ రాందే పెట్టడం కుదరదమ్మా అన్నారు. సార్, మిమ్మల్ని ఒక్కటే వేడుకుంటున్నాను, నాకు 6,000 పెన్షను, డాక్టర్ సంతకం లేకుండా అప్లికేషన్ తీసుకోమమ్మా అన్నారు. అది ఎలా ఇవ్వాలో ఎలా చేయాలో ఎమ్మెల్యే గారు చెప్తేనే తప్పనిచ్చి ఆన్లైన్లో కొట్టడం కుదరదమ్మా అన్నారు. 4,000 పెన్షన్తో నా 2 బిడ్డల్ని, నా మందులకి, ఇంట్లో తిండి తిప్పలు కూడా ఎలా సార్? నాకే ఆదరవ లేదు, భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. దయచేసి నరేంద్ర గారు చెప్తే వాళ్ళు ఆన్లైన్లో ఓపెన్ అయినప్పుడు అప్లికేషన్ తీసుకొని కొడతామమ్మా, అది వాళ్ళు చెప్పాలి. చెప్పకుండా ఇప్పుడు ఏ విధంగా మేము అప్లికేషన్ తీసుకుంటామని సచివాలయంలో వాళ్ళు అన్నారు సార్. దయచేసి మీరే అక్కడ ఫోన్ చేసి చెప్తారో లేదంటే నరేంద్ర గారికి చెప్తారో, మీ ఇష్టం సార్. దయచేసి నాకు ఒక్క సాయం చేయండి సార్, నాకు 6,000 పెన్షన్ కావాలి. ఈ వీడియో ఒక తమ్ముడు అప్లై చేశాడు, ఇప్పటికి చాలా వాటికి తెలిసింది, కానీ ఎవరు స్పందించట్లేదు. మళ్ళీ కూడా ఈ కష్టం చేరేంత వరకు మళ్ళీ వీడియో పెడతానే ఉంటానక్క. ఈసారి మీ ఊరు టీవీ వాళ్ళని తీసుకొని వస్తామని చెప్పారు. ఛానల్ వాళ్ళని తీసుకొని వచ్చి మీ ఊర్లోనే ఇంటర్వ్యూ ఇప్పిస్తామమ్మా అని చెప్పారండి. వద్దు, ఎందుకంటే పార్టీ నరేంద్ర గారు అంటే ఎంతో అభిమానం ఉంది. పలానా అయిన నియోజకవర్గంలో ఇలా అన్నీ టీవీకి ఎక్కటం ఇష్టం లేదని మా అమ్మ వద్దని చెప్పింది. ఈ వీడియో పెట్టిన తమ్ముడే, అక్క మళ్ళీ అయినా నీకు న్యాయం జరిగేంత వరకు నేను వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాను, ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని తీసుకొని మీ ఊరు వస్తాము అని అన్నారు సార్. ఆయన మాట అంటూ మా అమ్మకి మాకు ఇష్టం లేక అందుకే అర్థిస్తున్నాను సార్. దయచేసి సార్ చేత చెప్పించండి, నాకు 6,000 పెన్షన్ సార్ పెట్టిస్తారని చెప్తేనే అప్లికేషన్ ఇచ్చొస్తాను సార్. ఆ అప్లికేషన్ ఏ విధంగా తీసుకోవాలి, ఒంటరి మహిళకని తీసుకోవాలా, ఏ విధంగా తీసుకోవాలని సచివాలయంలో వాళ్ళు అన్నారు. ఒట్టి అప్లికేషన్ తీసుకోగలనే సరిగదమ్మా, నీ గొంతులో ఉన్న ప్రాబ్లం ఇది. మెడికల్ కాగితాల్లో రిపోర్ట్లో ఉంది, ఆ రిపోర్ట్ల ప్రకారం సంతకం అయితే కావాలి. సంతకం ఇప్పుడు లేదు కాబట్టి వాళ్ళు చెప్తే ఆన్లైన్లో కొడతామమ్మా అన్నారు. ఎమ్మెల్యే గారి చేత చెప్పిస్తారు, లేక మీరే ఫోన్ చేసి ఆయనకి చేత ఏదన్నా కానీ మా కుటుంబానికి మీరే మంచి చేయండి సార్. ఉంటాను. మీరు ఏదైంది సమాధానం ఇస్తే అప్లికేషన్ ఇవ్వాలా లేదా అనేది మీ నిర్ణయమే సార్.